ఈరోజు ఆసియా కప్లో తొలి మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 109 బంతులు మిగిలి ఉండగా మ్యాచ్ గెలిచి ప్రపంచ చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో ఇంతవరకు ఎక్కువ బంతులతో మ్యాచ్ గెలిచింది 96 బంతులు. కానీ ఈరోజు టీమిండియా 109 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. జట్టు యొక్క స్కోరు చేయవలసింది 58. అయితే మన వాళ్ళు కేవలం 4 ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేసేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్లో నిప్పులు చెరిగి ఆడాడు. ఆడిన ఫస్ట్ బంతి 6, ఆ తర్వాత 4. నేను చూసినప్పుడు మ్యాచ్ 2-3 ఓవర్లో ముగిసిపోతుంది అనుకున్నాడు. దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మని కొద్దిగా కంట్రోల్ చేయగలిగారు. దాని వలన మ్యాచ్ 4 ఓవర్ల దాకా వెళ్ళింది. లేకపోతే 3 ఓవర్లోనే మ్యాచ్ ముగిసిపోయేది. మన వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు సింహాలు జింకల మీద వేటకు వచ్చినట్టు ఉంది. అభిషేక్ శర్మకి గెలికి బంతులు వేయాలంటే యుఏఈ టీము భయపడిపోయింది. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి నుంచి వస్తే, ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన అరబ్ టీం ఓపెనింగ్ జోడీ చాలా బాగా ఆడింది. ముఖ్యంగా షరావ్, అతను జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా ఓవర్స్ను చాలా చక్కగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడు. అయితే అనూహ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అతను క్లీన్ బౌల్డ్ అవుట్ అవడంతో అరబ్ పతనం మొదలైంది. అది ఇంకెక్కడా కోలుకోకుండా నిరంతరం మన వాళ్ళు వికెట్లు క్రమంగా తీస్తూనే ఉన్నారు. దాంతో జట్టు కేవలం 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. వసీం జట్టుకి కెప్టెన్గా మ్యాచ్ని కొంచెం ముందుకు సాగించడానికి ప్రయత్నించాడు, కానీ అతను కూడా అవుట్ అయిపోయాడు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ నిజంగా చాలా సెన్సేషన్. ఈరోజు అతను కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు మరియు 1 క్యాచ్ పట్టాడు. అలాగే మన ఆల్రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ శుభం దుబే ఈరోజు అనూహ్యంగా 3 వికెట్లు తీశాడు. అలాగే విచిత్రం ఏంటంటే, టీమిండియాలో స్టార్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాకి కేవలం 1 వికెటే పడింది. అలాగే మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి కూడా 1 వికెటే పడింది. కానీ కుల్దీప్ యాదవ్ మరియు శివం దుబేకి 3 వికెట్లు, మొత్తం వీరిద్దరూ 7 వికెట్లు తీశారు. అంటే దుబాయ్ని ఒంటి చేతితో ఓడించారు వీరిద్దరూ. టోటల్గా చూసుకుంటే టీమిండియా పెర్ఫార్మెన్స్ నల్లేరు మీద నడకలాగా సాగింది. ఎక్కడ ఓడిపోతామని కానీ భయపడాల్సిన పరిస్థితి కానీ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. 8వ వికెట్ దుబాయ్ ఆటగాడు అవుట్ అయ్యాడు, రన్అవుట్. కానీ అక్కడ సూర్యకుమార్ యాదవ్ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చినా కానీ చాలా పెద్ద మనసు చేసుకొని ఆ బ్యాట్స్మెన్కి ఆడే అవకాశం ఇచ్చి థర్డ్ ఎంపైర్ డిసిషన్ని వెనక్కి తీసుకోమని ఫీల్డ్ ఎంపైర్కి చెప్పి ఒప్పించాడు. ఇది మాత్రం సూర్యకుమార్ యాదవ్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిన విషయం. ఇక టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా బలంగా కనిపించింది ఈరోజు. కానీ అసలైన మ్యాచ్ మనకి పాకిస్తాన్తో నెక్స్ట్ జరగబోతుంది. కాబట్టి నెక్స్ట్ జరగవలసిన మ్యాచ్ గురించి మన వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇది జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే. కాబట్టి మన బౌలర్స్కి పిచ్ పైన ఇప్పటికీ కొద్దిగా అవగాహన వచ్చి ఉంటుంది. దాదాపు 13 ఓవర్స్ బౌలింగ్ చేశారు మన టీమిండియా ఆ పిచ్ మీద. పిచ్ చాలా వరకు స్లోగా స్పిన్కి అనుకూలంగా ఉంది. బంతిని బలంగా కొడితే కానీ కదలటం లేదు. యూఏఏ బ్యాట్స్మెన్స్ చాలా గట్టిగా ప్రయత్నించారు, కానీ అది బంతికి వ్యతిరేక దిశలో వస్తున్న గాలి వలన మరియు అక్కడ ఉన్న
గ్రావిటేషన్ ప్రాబ్లమో తెలీదు, బంతి వేగంగా బౌండరీ వైపుకి కదలటం లేదు. అలాగే హైట్ నుంచి పడిన బంతి కూడా గ్రౌండ్ నుంచి స్పీడ్గా మూవ్ అవటం లేదు బౌండరీ దగ్గరికి. సో మన వాళ్ళు నెక్స్ట్ టైం పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో ఈ కీలకమైన పాయింట్స్ని గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేసి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే 2021 వరల్డ్ కప్లో 2022 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి గ్రూప్ స్టేజ్లోనే వెనక్కి వచ్చేసాం. కాబట్టి ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్లో వారికి ఇవ్వాల్సింది మనం వారికి ఇచ్చేసాం. కానీ ఇప్పుడు అసలైనది కాబట్టి మన వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ఆడాలి. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఫైనల్గా అతను జట్టుని చాలా తేలికగా అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండి జట్టుని నడిపించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జట్టులో ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం అనేది ఉండదు. హార్దిక్ నుంచి తిలక్ వరకు అందరినీ చాలా సమానంగా చూసి మంచి మనస్తత్వం కలిగిన నాయకత్వం సూర్యకుమార్ ద్వారా టీమిండియాకి అందింది. కాబట్టి టీమిండియా ఈ టోర్నమెంట్లో ఖచ్చితంగా తొలి మ్యాచ్ పర్ఫార్మెన్స్ని చివరి వరకు కొనసాగించి ఆసియా కప్ని మరొకసారి సొంతం చేసుకుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమైనా పొరపాట్లు ఉంటే నా వైపు నుంచి చెప్తే నేను సర్చ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.